ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్ని మనం ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మీకు ముందుగా మనం అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ తీసుకొని సైడ్ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఫస్ట్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా ఈ విధంగా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం బ్లౌజ్ మెజర్మెంట్స్తో తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ లూజ్ని మనం బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి టిప్స్ అనేవి చెప్పండి అని. మనకి పైకి ఎత్తకుండా నడుము అనేది ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. బెల్ట్ అనేది లాస్ట్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి పట్టుకుని కింద డాట్కి కరెక్ట్గా పొడవు చూసుకున్నట్లయితే పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు లూజ్ అయిపోయింది. పొడవుకి ఎప్పుడు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూరు ఫస్ట్ ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. కింద నడుము దగ్గర నుంచి పైకి చంక భాగానికి పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరకు మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చూసుకొని కరెక్ట్గా మిడిల్ పాయింట్ నెక్ దగ్గర పట్టుకొని మిడిల్కి చూసుకోవాలి. ఈ విధంగా కింద స్ట్రైట్గా. ఇప్పుడు డీప్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ పైకి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని షోల్డర్ జారిపోతుందని అడుగుతున్నారు కదండి, చాలామందికి డౌట్స్ ఎక్కువ ఇదే వస్తుంది. డీప్ దగ్గర స్టిఫ్గా పట్టుకొని మనం షోల్డర్ దగ్గర పట్టుకున్నట్లయితే కరెక్ట్గా లూజ్ లేకుండా మనకి షోల్డర్స్ జారకుండా స్టిఫ్గా వస్తుంది. అలాగే షోల్డర్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. కింద మార్కింగ్కి కలపాలి. ఇప్పుడు మనం స్ట్రైట్ మార్కింగ్ చేసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఆర్మ్ హోల్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు మన ఛానల్ చూసిన వాళ్ళకి, ఎందుకంటే అంత సింపుల్గా ఉంటుంది. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. బాడీ లూజ్ని బట్టి మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఇప్పుడు చంక భాగానికి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకోండి. ఈ విధంగా మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చంక భాగం దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే మీరు మార్కింగ్ ఎక్స్ట్రా పెంచుకొని కట్ చేసుకోండి క్లాత్ని. ఇప్పుడు రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను నేనైతే. మీకు ఒకవేళ డీప్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు డీప్ కిందకి మార్కింగ్ చేసుకోండి. మనకు పైకి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చిన్న మెడ కావాలి అనుకునే వాళ్ళు పైకి మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే క్లాత్ని ఎటు జరపకండి. క్లాత్ చుట్టూ కూడా మనం కట్ చేసుకుంటూ జరుపుకోకూడదు. చుట్టూరు కూడా మనమే కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఎందుకంటే కొత్తగా నేర్చుకుని అటు ఇటు జరపడం వల్ల మనకి క్లాత్ అనేది వెనక్కి ముదిగిపోతుంది కాబట్టి ఒకటి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. అలాగే బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. బెల్ట్ అనేది ఒక 2 ఇంచెస్ వెడల్పు తీసుకోండి, లేదా డైరెక్ట్గా తీసుకుంటే బెల్ట్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకోండి కింద. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు పైనుంచి పైన డాట్ ఎంత అయితే పొడవు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి. ఒక 2 ఇంచెస్ 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డింగ్ చేసుకోవచ్చు, లేదా 2 ఇంచెస్ వరకు కూడా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా క్రాస్గానే తీసుకోవాలి. మెజర్మెంట్ ఎక్కడ తీసుకున్నా సరే క్రాస్గానే తీసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ డీప్ అనేది పైకే ఉంటుంది నెక్ అనేది, కాబట్టి చూసుకొని మనం క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవచ్చు. లేదా మన ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కాకుండా మనకి చంక భాగం దగ్గర క్రాస్గా తీసుకున్నా సరిపోతుంది.
మీకు ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో ఒకసారి చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఎలాంటి డౌట్స్ లేకుండా చుట్టూరు కూడా ఒకసారి చూసుకోండి, సరిపోతుందో లేదో చూసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో చూసుకొని ఫోల్డింగ్ అనేది అంతవరకు ఫోల్డ్ చేసుకోవాలి కింద దగ్గర బెల్ట్ దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ఇప్పుడు కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని నెక్ ఎంత అవుతుందో చూసుకోవాలి, మనకు సరిపోతుందో లేదో. ఇప్పుడు చుట్టూరు కూడా బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. ఇప్పుడు మనం ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెడ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు తాళ్ళు పట్టితో తీసుకోకండి, ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా పెద్దది అయిపోతుంది. మనం పైన తక్కువైన క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోండి. మనకు కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, 1/4 ఇంచ్ ఎక్స్ట్రా. కానీ మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. మనం షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి. లావు ఉండాలి, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి లోతు తీసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ప్రతి పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, అంత ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా ఒకసారి చూడండి, ఎలా నేర్చుకుంటున్నారు అనేది కూడా మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు కదండి కామెంట్ సెక్షన్లో, నాకు 56 ఇయర్స్ నేను నేర్చుకోగలగనా అని. మన ఏ ఏజ్ అయినా సరే నేర్చుకోవచ్చండి. మనకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా తీసుకోవాలి, మరి ఎక్కువ తీసుకోకండి. మనకి ఏజ్తో పని లేదు, ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్గా మనం ఇంట్లో కట్ చేసుకోవచ్చు బయటకు వెళ్ళకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మిడిల్ డాట్లో మనం మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మిడిల్ డాట్ అనేది ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ తీసుకోవాలి. కింద లోతు తీసిన దగ్గర నుంచి కింద డాట్ తీసుకొని మనం వెడల్పు అనేది ఒక 1 ఇంచ్ తీసుకోండి. ఈ 2 డాట్స్కి మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. డాట్ మిడిల్లో కొంచెం కట్ చేసుకున్నట్లయితే రెండో వైపు అనేది చాలా ఈజీగా వస్తుంది. మీకు పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్ అనేది ఎలా కట్ చేయాలనేది మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. అది కూడా 2 కట్ చేసుకోండి. మీకు క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ ముక్కలకి 2 తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ని ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇవి 2 సైడ్స్కి 2 సరిపోతాయి మనకి. ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోండి ఈ విధంగా మార్కింగ్ని. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మా క్రొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి.
మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు బెల్ట్ కోసం మన అంచు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బ్యాక్ పార్ట్కి అంచు వేసుకోండి. లేదా నార్మల్గా బెల్ట్ వేసుకుంటాం అనుకునే వాళ్ళు 2 ఇంచెస్ వెడల్పు బెల్ట్ తీసుకోండి. మనకి నడుము పైకెత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు కదండి. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మెడపట్టి కోసం క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్ కటింగ్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.